నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పర్యాటక అభివృద్ధిలో పడిన తొలి అడుగు. తాటిపూడి రిజర్వాయర్లో సాహస జలక్రీడలు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యార్థులు కృషి చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయన్న పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. అత్యవసర సమావేశంలో 8 అంశాలను ఆమోదించిన సభ్యులు. సమిష్టి కృషితో అభివృద్ధికి చొరవ చూపిస్తున్నామన్న మేయర్ విజయలక్ష్మి. ఇక వివరాలకు వెళ్తే గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని విజయవాడలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామీజీ దర్శనం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మంచి మనసుతో ఆశీర్వదించారని, స్వామీజీ సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారని తెలియజేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు స్వామీజీ పూజలు చేసి ఆ ఫలితాన్ని తనకు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దత్తక్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం, ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం. నేను స్వామీజీకి ఒకటి హామీ ఇస్తున్నా, ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. సామాన్య జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి వేల కోట్ల సామ్రాజ్య అధిపతిగా ఎలా అయ్యాడని టీడీపీ నాయకులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ వెలుగు చూసినవి కొన్ని అయితే రాబోయే రోజుల్లో సజ్జలకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూస్తాయని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుని యొక్క అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ 22A భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాలు 13,59,806 ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో ఫ్రీహోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కబ్జా కొంత అయితే దాంట్లో ప్రైవేటు వ్యక్తులే 4 లక్షల పైచిలకు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. చేతులు మారిపోయినాయి. అలవలకి సులవలకి పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వాలంటీర్ ఆ రోజు ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చి కూర్చొని చక్కగా అరటికాయ ఒలిచినట్టు జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జల క్రీడలను మంత్రి ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ సంస్థ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించామని తెలియజేశారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్లో భాగంగా రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జలక్రీడలు ఏర్పాటు చేయనున్నారని, మూడో దశలో హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ కాటేజీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సంస్థ ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన యువతకే తగిన శిక్షణ ఇచ్చి బోట్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే స్థాయిలో పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించి బోటింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. రిజర్వాయు అవతల ఉన్న దిగువ కొండపర్తి గ్రామ గిరిజనుల కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో బోట్ సౌకర్యాన్ని కూడా త్వరలోనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన రోజే పర్యాటక అభివృద్ధికి నాంది పలకడం ఎంతో ఆనందదాయకమని మంత్రి చెప్పారు. తాటిపూడి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి రావడంలో స్వర్గీయ బుచ్చి అప్పారావు కృషి ఎంతో ఉందని తెలియజేశారు. విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాజెక్టును రూపొందించడం ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైన రోజు. తాటిపూడి ప్రాజెక్ట్కి శ్రీ గొరిపాటి బుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. గవర్నమెంట్తో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేజ్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం, అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 phases ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 types ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడదామని చెప్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే బోట్స్ పెట్టడమే కాదు, బోట్స్కి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ లైఫ్ జాకెట్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఒక మంచి శిఖనంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని, అటువంటి వాటికి నాంది పలికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలుగా జిల్లా విద్యార్థులు ఎదగాలని పార్తీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అభిలషించారు. పట్టణంలోని డివిఎం స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సదరన్ ఇండియా సైన్స్ ఫెస్ట్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉండే ప్రతిభ నైపుణ్యాలను వెలికితీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని, విద్యార్థులను ఇంజనీర్లుగా, వైద్యులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రపంచంలోని ప్రతిదీ సైన్స్ పైనే ఆధారపడి ఉందని, అరచేతిలో ప్రపంచవ్యాప్త సమాచారం మన ముందున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు సమన్వయ అధికారి తేజేశ్వరరావు, ఉప విద్యాశాఖ అధికారులు రాజకుమార్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం మనం. ఎంత అద్భుతమైన ప్రపంచం అంటే ఎలాంటిదైనా 1 సెకండ్లో అయ్యే అదృష్టాన్ని వచ్చింది. మనీ విషయంలో కానీ, మన స్పీడ్ ఆఫ్ లివింగ్లో కానీ, మనం తీసుకున్న టెక్నాలజీలో కానీ, డీప్ టెక్నాలజీలో కానీ వీఆర్ ఇన్ ద బెస్ట్. ఇప్పుడున్న మొత్తం ఇన్సెప్షన్ నుండి తీసుకుంటే, మనిషి ఉన్న ఇన్సెప్షన్ నుండి తీసుకుంటే వీఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద వరల్డ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. చేతి వేలి మీద
నడుస్తుంది, డేటా నడుపుతుంది ప్రపంచాన్ని. డేటా రన్ ద వరల్డ్, ప్రతిదీ డేటానే. అయితే మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు అనారోగ్యంగా ఉన్న మనల్ని ఈ సైన్స్ అనేది ఎంత గొప్ప తీసుకెళ్ళిందో. ప్రతిదీ సైన్సే. చెట్టు పుట్టిందంటే సైన్స్, అది సైన్స్ అంటే అది ఆటోమేటిక్గా పుట్టదు. మీ అందరికీ తెలిసిందే, సూర్యరశ్మి ద్వారా దానికి కావాల్సిన క్లోరోఫిల్ తయారు చేసుకుంటుంది, చెట్టు ఎదుగుతుంది, ఆకుల్లో ఉన్న సమస్య నుంచి ప్రతిదీ కూడా సైన్సే. మనం ప్రతిదీ సైన్స్ యాంగిల్లో చూడగలిగితే అద్భుతమైన ప్రపంచం చూడగలుగుతాం. అందరి సమిష్టి కృషితో నగరాభివృద్ధికి చొరవ చూపిస్తున్నామని విజయనగరం నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 8 అంశాలపై చర్చ అనంతరం వాటిని సభ్యులు ఆమోదించారు. వివిధ అంశాలపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించిన పట్ల పలువురు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అందరి సమిష్టి కృషి ఫలితంగా నగరాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వనరులను పెంపొందించుకుని తద్వారా ప్రజలకు సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇందుకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది మరింతగా శ్రమించాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ నల్లయ్య, డిప్యూటీ మేయర్లు కోలగట్ట శ్రావణి, ఫ్లోర్ లీడర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించడానికి ఆమోదం తెలిపిన ప్రతి ఒక్కరికి, అలాగే కమిషనర్ గారికి, మేయర్ గారికి, నా గౌరవ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ విధంగా సహకరించుకోవడం అనేది చాలా మంచి విషయం. అయితే కనకాక అయ్యన్పేటలో గతంలో పెట్టిన ఎకరం భూమిలో పార్టీ కార్యాలయం నిర్మించడానికి రద్దు చేసి ఈరోజు గాజులరేవులో 2 ఎకరాల్లో నిర్మాణం పొందుపరిచినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే అధికారులందరికీ కూడా ఒక సూచన, ఒక కౌన్సిల్ సబ్జెక్టు జరిగిపోయిన సబ్జెక్టు రద్దుపరిచే అధికారం మేయర్ గారికో లేకపోతే కమిషనర్ గారికో అధికారులకో ఉండదు. ఓన్లీ కౌన్సిల్కే ఉంటుంది అధికారం. కొత్తగా ఈరోజు ఒక అంశం మనం ఆమోదం తెలియజేసాం. అది ప్రభుత్వానికో లేకపోతే ప్రజలకో ఇబ్బందికరమైన ఉన్నదంటే ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ రద్దుపరుస్తారు. పాత కార్యక్రమం ఏదన్నా కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేసే అధికారం ఓన్లీ కౌన్సిల్కే ఉంది. ఓన్లీ కౌన్సిలే చేయగలరు. మనం చేస్తే మీ చేతులు కాలుతాయి, కానీ మేము ఇబ్బంది పడతాం, కానీ అది మనం చేయకూడదు. దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే మీటింగ్ పెట్టండి, మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. విజయనగరం నగరపాలక సంస్థ అత్యవసర సమావేశానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్స్కి, కార్పొరేటర్లకి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎజెండాలోని 8 అంశాలను జతపరచడం జరిగింది. అలాగే విజయనగరంలోని ఆర్థిక వనరులు పెంచేందుకు కమిషనర్ గారు, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఎన్సీపీ నిధులు, అలాగే సాధారణ నిధులు విజయనగరాన్ని అభివృద్ధి పనులు నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే 8 అంశాలు కూడా అందరూ ఆమోదం పలికారు. అలాగే అందరి సహాయ సహకారాలు విజయనగరం అభివృద్ధి పనులు నడిపించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రహదారులు, త్రాగునీరు, విద్యుత్తు మొదలగు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఈ 6 నెలల పాలనలో అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. స్థానిక సోనియా నగర్లో సుమారు 5.19 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వినియోగదారులపై భారాలు పడ్డాయని, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయని తెలియజేశారు. ఈ 6 నెలల్లోనే కొత్తగా MOU చేసుకోవడమే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్పై దృష్టి సారించామని తెలియజేశారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోనియా నగర్లో నిర్మించిన ఈ సబ్స్టేషన్ వల్ల టిడ్కో కాలనీతో పాటు వైఎస్ఆర్ నగర్, గాజులరాయిగా తదితర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు. సోనియా నగర్లో టిడ్కో ఇల్లులు అవి ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏ విధంగా మనం బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలి అన్న భాగంలో
పవర్ కూడా ఒక భాగం అయ్యింది. దానికి ఎలా అయినా సరే కలెక్టర్ గారు అలానే అధికారులు కూడా వచ్చే నెల 2వ తేదీ లోపల దానికి బేసిక్ కమ్యూనిటీస్ అనేది తప్పకుండా ఫుల్ఫిల్ చేసి ఈ బడుగు అంటే మనకి టిట్కో ఇల్లు అన్నది బిలో పవర్టీలలో కొంతమందికి ఏ విధంగా అయితే ఆఫర్ అయ్యో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ అన్ని వసతులతో ఇస్తామని చెప్పారు. ఆ సబ్ స్టేషన్ ఇప్పుడు రీసెంట్గా శాంక్షన్ అయింది. ఆ సబ్ స్టేషన్ వలన మనం మొత్తం విజయనగరం కోసం కరెంట్ ఉత్పత్తి విజయనగరం మొత్తానికి సరిపోతుంది. అలాగే మనకి గజపతి నగరం కూడా సరిపోతుంది. అలాగే అది ఒక ఎయిర్పోర్ట్ కూడా, అది బ్యాకప్ విధానంగా ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ సెపరేట్ సబ్ స్టేషన్ అనేది వస్తుంది, కానీ బ్యాకప్కి కూడా ఇది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన విజయనగరంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా ఆ విధంగా కూడా మనకు ఆ సబ్ స్టేషన్ కూడా ₹5 పవర్ కింద తీసుకొచ్చి యావరేజ్ పవర్ 5.5 కింద తీసుకొచ్చారు. లాస్ట్ గవర్నమెంట్లో ఒక యూనిట్ ధర యావరేజ్ కాస్ట్ ₹7 పెరిగిపోయింది. ₹7 పెరిగిపోవడం వల్ల పవర్ సమ్మర్లోకి వచ్చేసరికి మనకి షార్టేజ్ వచ్చేది. సమ్మర్ వచ్చేసరికి మనకి విపరీతమైన పవర్ కోతలు, ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదు. ఇరిగేషన్ హైడ్రో పవర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొడక్షన్ లేదు. మనకున్న ఓన్లీ సోలార్ కానీ, విండ్ కానీ, ఇలా థర్మల్ కానీ. సో దాని మీద మనకున్న కన్జంప్షన్కి మనకి స్టేట్కి షార్టేజ్ వచ్చేసింది. అదే సోలార్ ఆయన 7000 మెగావాట్ కంటిన్యూ చేసి ఉండుంటే, గత ప్రభుత్వంలో రాగానే 7000 మెగావాట్ల తాలూకా ఎంఓయూని క్యాన్సిల్ చేసి మన రాష్ట్రానికి పవర్ కోత కల్పించారు ఆయన. 7000 మెగావాట్లు అంటే హ్యూజ్ పవర్. అంటే ఒక ఎంఓయూని క్యాన్సిల్ చేసి వాళ్ళు పవర్ మాకు వద్దు, ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నారు, మనకు ₹2కే పవర్ తయారవుతుందని చెప్పి అది క్యాన్సిల్ చేయడం వల్ల లాస్ట్ 2 ఇయర్స్లో విపరీతమైన పవర్ షార్టేజ్ మనం చూసాం. పవర్ షార్టేజే కాదు, పవర్ మెయింటెనెన్స్ కూడా, ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ రిపేర్స్కి కానీ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు. మీరు చూస్తే పరిపాలన ఎంత దారుణం అయిపోయిందంటే, మనకి బేసిక్ నీడ్ ఎలక్ట్రిసిటీ అనేది, ఆ ఎలక్ట్రిసిటీకి బేసిక్ నీడ్ కూడా సప్లై చేసే విధానాన్ని పూర్తిగా మనం డీస్టెబిలైజ్ చేసుకున్నాం. నిజాన్ని చెప్పాలంటే ఆర్ఈసీ అని ఒక క్రెడిట్ ఉంటుంది, క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తే ఆర్ఈసీ నుంచి ఫండ్స్ తక్కువ వడ్డీకి తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్రెడిట్ సిస్టమ్ ఉంది, దాంతో చేసుకోవచ్చు. అది కూడా లైన్ చేయకుండా పూర్తిగా ఎలక్ట్రికల్ సిస్టము డీస్టెబిలైజ్ చేసి పవర్ ఎక్కువ రేటు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పవర్ సిస్టమ్ మీద సుమారు 1,00,000 కోట్ల అప్పు భారం తీసుకొచ్చి గత ప్రభుత్వం పూర్తిగా పరిపాలన పట్ల పూర్తిగా నిర్వీర్యం చేసుకున్నాడు ఆయన. అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయి బ్రెయిలీ. అంధుల జీవితాల్లో ఆశాదీపంగా నిలిచిన బ్రెయిలీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. రేపు బ్రెయిలీ జన్మదినం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలు ప్రసాదించిన మహనీయుడు లూయి బ్రెయిలీ 1809 జనవరి 4వ తేదీన ప్యారిస్ దగ్గర క్రూవే అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెనే బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు 2 కళ్ళను కోల్పోయి 4వ ఏట పూర్తిగా గుడ్డివారయ్యారు. ప్యారిస్లో 1784లో వ్యాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. బ్రెయిలీ అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన వ్యక్తిగా రాణించి అప్పటికి అమలులో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో చదువుకు 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. పగలు విద్యార్థులకు బోధిస్తూ రాత్రుళ్ళు అంధులు తేలికగా రాయగలిగే, చదవగలిగే లిపి తయారీ కోసం కృషి చేశాడు. అంధులకు చూసే అవకాశం లేదు కనుక ఆ ప్రింటింగ్ విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించాడు. ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉండాలని భావించాడు. ఒక గీతగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉంటే చదవడం తేలిక అని బ్రెయిలీ ఒక నిశ్చయానికి వచ్చాడు. 1821లో చార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేశాడు. దాని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆ చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలు, పదాలు, అంకెలు, సంగీత చిహ్నాలు రూపొందించాడు. ఈ నిరంతర శ్రమ వల్ల 1851లో క్షయవ్యాధికి గురై
1852 జనవరి 6వ తేదీన మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువుగారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ ముఖ చిత్రాలతో 2 యూరోల నాణాలను విడుదల చేశాయి. భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం ₹2 నాణాన్ని విడుదల చేసింది. అమెరికా $1 నాణాన్ని విడుదల చేయడం అపూర్వం. అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులేను స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. ఈరోజు సావిత్రిబాయి పులే 194వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సావిత్రిబాయి పులే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్య కొరకు పాటుపడిన మహనీయురాలని తెలియజేశారు. ఆమె చదువుల తల్లని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా కళాశాల ఎత్తేశారు, లా కళాశాల ఎత్తేశారు, డిగ్రీ కళాశాలకు బిల్డింగ్ లేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు చదువుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, బీసీ, ఎస్సీ, ఎస్టీ శూద్రుల యొక్క అభ్యున్నతి కోసం, విద్య కోసం పోరాడినటువంటి మహనీయురాలు జ్యోతిరావు పూలే భర్త అయినప్పటికీ కూడా భారీగా జ్యోతిరావు పూలేకి సహకారాలు అందించి ముందుకెళ్ళి విద్యను ముందుకు తీసుకెళ్ళినటువంటి సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈరోజు సావిత్రిబాయి పూలే ఆయనకు అండగా నిలబడి మహిళా ఉద్యమం చేసి మహిళలకి విద్యను అందించి వితంతువులకి వివాహం చేసి భారతదేశంలోనే ఒక చిన్న విద్యాలయాన్ని స్థాపించి శూద్రులకు చదువు చెప్పిన విజయనగరం కలెక్టర్ కార్యాలయ సమీపన్న సావిత్రిబాయి పులే జయంతిని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమెకు పూలమాల వేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ముద్దడ మధు మాట్లాడుతూ, సంఘ సంస్కర్తగా, దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా, దేశంలో బాలికలకు ప్రత్యేకమైన పాఠశాల ఉండాలని, అది నెలకొల్పిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆమె దేశానికి చేసినటువంటి సేవలు మరువలేనివని ఆయన అన్నారు. భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారంటే దానికి ప్రేరణ సావిత్రిబాయి పులే అని ఆమెను కొనియాడారు. సావిత్రిబాయి పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని, ఆమె జయంతి రోజున ఆమె పేరిట అవార్డులు ప్రకటించి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఇవ్వాలని తెలియజేస్తూ విజయనగరం జిల్లా బీసీ భవనాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈరోజు మన విజయనగరం జిల్లా విజయనగరం హెడ్ క్వార్టర్స్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని ముఖ్యమైన బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా ఈరోజు జరుపుకోవడం చాలా శుభ పరిణామం. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి, రచయితగా, ఒక ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా విజయనగరంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించి వాళ్లకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలేని జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే కష్టపడి చదివించి, మరి మహిళలు బయటికి రాని రోజుల్లో ఆమెకు విద్యను నేర్పించి భారతదేశంలోనే ఆమెను మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసి బాలికలకు దేశంలో ప్రత్యేకమైన పాఠశాల ఉండాలని, ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరమని, అంబేద్కర్ ఆశయ సాధనకు మేమంతా కృషి చేస్తామని ప్రజా విజయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షణ్ముఖరావు అన్నారు. అంబేద్కర్ కూడలిలో గల ప్రజా గ్రంథాలయంలో ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ప్రజా విజయం పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి బంగారాజు, మహిళా సంఘం కన్వీనర్ భవానీ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది. 78 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం దేశంలో చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి ముప్పు వీటన్ని ప్రభావం అంతా కూడా ప్రజలకి ఎదురవుతుంది. ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టే భావాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి లౌకిక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కూడా హరించే పరిస్థితి. అంబేద్కర్ ప్రజలందరికీ విద్య, ప్రజలందరికీ వైద్యం, ప్రజలందరికీ ఉపాధి, పని హక్కు, మహిళలకి సంపూర్ణ పురుషులతో పాటు సమాన హక్కులు ఇవ్వాలని, అలాగే సామాజిక న్యాయం అనేది జరగాలని, ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో పెట్టమంటే మన పాలకవర్గం వాటిని వెనక్కి నెప్పి దాన్ని ఆదేశ సూత్రంలో పెట్టి ప్రజలకు దూరం చేసింది. కాబట్టి ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆశా స్ఫూర్తిగా మేమంతా పనిచేయాలని ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. అంతే తప్ప వేరే ఎమ్మెల్యేలు ఎంపీ అయిపోవాలంటే దురాస్తం మేము పెట్టడం లేదు. ఈరోజు ప్రజల్లో అంబేద్కర్ తాలూకు ఆలోచన విధానాన్ని బాగా పునాది రంగంలో కూడా తీసుకుపోవాలనే ఆశయంతో మేమంతా కూడా కలిసి 25 సంఘాలుగా ఇక్కడ విజయనగరంలో మేము కమిటీగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు జగన్మోహన్ రావు అధ్యక్షతన స్థానిక జడ్పీ మినిస్ట్రియల్ భవనంలో రోడ్డు రవాణా రంగ సవాళ్లు ప్రభుత్వ విధానంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులు రేయింబవళ్లు కష్టపడినా కనీసం 500 రూపాయలు ఇంటికి తీసుకురావడం గగనంగా మారిందని, అందుకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు పెట్టి ఈ చలనాలు వేస్తున్నారని, భవిష్యత్తులో డ్రోన్లు రాబోతున్నాయని, 1988లో కనీస జరిమానా 50 రూపాయలు ఉంటే నేడు 1000 రూపాయల నుంచి 25,000 వరకు ఉందని తెలియజేశారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస ప్రసంగించారు. అనంతరం 16 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. దానిలో సెక్షన్ 106లో 1, 2 ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష పెనాల్టీ. ఆ ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే అక్కడి నుంచి పారిపోతే ప్రాణాన్ని కాపాడుకోవడానికి డ్రైవరు 10 సంవత్సరాలు జైలు శిక్ష, భారీ జరిమానా. ఈ సెక్షన్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. వాటికి వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో లారీ డ్రైవర్లు, ట్యాంకర్ డ్రైవర్లు జనవరి 1వ తేదీ నుంచి 2వ తేదీ దాకా సమ్మె చేశారు. అది ఉత్తర భారతదేశంలోని వాళ్ళు మాత్రం. దాంతోనే దిమ్మ తిరిగింది ప్రభుత్వానికి. ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేసేటప్పటికల్లా మొత్తం పెట్రోల్ బంకులన్నీ ఖాళీ అయిపోయినాయి, గిలగిల్లాడిపోయినారు. 2వ తేదీ మధ్యాహ్నానికి ప్రభుత్వం చర్చలకు పిలిచారు. హోంశాఖ కార్యదర్శి చర్చలకు పిలిచాడు. చర్చలకు ఎవరిని పిలిచాడు, ఎవరితో చర్చించారో అది వేరే విషయం. వాళ్ళకి లొంగిపోయే సంఘాన్ని పిలిచాడు, చర్చలు జరిపారు. కానీ చర్చలు పిలవాల్సి వచ్చింది. ఇది రవాణా రంగ కార్మికుల శక్తి సత్తా. ఒక్క ఉత్తర భారతదేశంలో లారీ డ్రైవర్లు, ట్యాంకర్ డ్రైవర్లు 1.5 రోజు సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొచ్చింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ రిక్షా దగ్గర నుంచి 30 చక్రాల లారీల దాకా మొత్తం 1 గంట సేపు, ఎక్కువ 1 గంట సేపు ఆపేయండి. ఏమవుతుందో ఆలోచించుకోండి. ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి ప్రభుత్వం వస్తుందా? ఏమవుతుంది? మన దగ్గరికి ప్రభుత్వం వస్తుంది. సత్తాది. మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ దేశానికి తీరని లోటని డీసీసీ అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. విజయనగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్కు ఘన అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరో లేనివని ఆయన అన్నారు. గొప్ప ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కే దక్కిందని తెలియజేశారు. 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఉంటూ నీతి నిజాయితీకి ప్రతీకగా నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైసీ ప్రెసిడెంట్ పూడి శ్రీనివాసరావు, ఎస్కోట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గేదెల తిరుపతి, నెల్లిమర నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా అభివృద్ధి పదంలో నడిపించారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలాగా ఉండి ఆయన చాలా సేవలు చేశారు.
ఈరోజు భారతదేశానికి తీరని లోటండి మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం. మేమందరం కూడా ఈరోజు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం అనేది భారతదేశానికి తీరని లోటండి. మన్మోహన్ సింగ్ గారు లేని లోటు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా లాస్ అయ్యి ఉన్నామండి. మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి చేశారండి. ఈరోజు పనిగాహార పథకాన్ని ప్రవేశపెట్టింది, బ్యాంకులు అధీకరణ చేసింది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనండి. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనసారా దేవుని కోరుకుంటున్నానండి. డిసెంబర్ 31వ తేదీన వాజీ మెగా హౌసీ ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. ఉత్తరాంధ్ర స్థాయిలో జరిగిన ఈ హౌసీలో సుమారు 50,000 మంది వరకు పాల్గొని ఆడారు. వాజీ మెగా హౌసీ కార్యక్రమంలో ఫుల్ హౌసీ అయిన అభ్యర్థులు 2వ తేదీ నుండి పేర్లను వాజీ కార్యాలయంలో నమోదు చేసుకుంటున్నారు. హౌసీ పూర్తయిన వారు ఈ నెల 8వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హౌసీ పూర్తయిన అభ్యర్థులు టికెట్ వెనుక భాగంలో సెటప్ బాక్స్ నెంబర్ రాయాలి. అభ్యర్థులు అడ్రస్ ప్రూఫ్తో వాజీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. జయ పద్మావతి, జరజాపు పద్మావతి. సిటీ కేబుల్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి దగ్గర ఇప్పుడు 28 ఏళ్ళు అవుతుంది. 28 ఏళ్ళ నుంచి సిటీ కేబుల్ హౌస్ఫుల్ ఆడుతున్నాం. కానీ ఇదే ఫస్ట్ టైము హౌస్ఫుల్ రావటం వచ్చింది, చాలా సంతోషపడ్డాము. కానీ అదే అదే సిటీ కేబుల్ పేపర్ తీసుకొని వచ్చి ఇక్కడ నమోదు చేసుకోవటానికి వచ్చాను. నమోదు చేసుకున్నాను. రేపు 12వ తారీఖు రమ్మని చెప్పారు. ఈ సిటీ కేబుల్లో చాలా బాగా అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇన్నాళ్ళ నుంచి కూడా ఈ మొత్తం ఈ సిటీ కేబుల్ హౌస్ఫుల్ మాత్రం కంపల్సరీగా ఉంది. రంగోలీ ముగ్గుల పోటీలు అంటే దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళ నుంచో 14 నుంచో కావాలి, నాకు అంతలాగా తెలియదులేండి. ఇంతవరకు దేంట్లో పాల్గొలేదు. ఈ కేబుల్ హౌస్ఫుల్లోనే పాల్గొని చేసేవాళ్ళం, ఎప్పుడూ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం అయిందండి. వాజీ ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగానే ఉంటాయమ్మా. అన్ని విధాలుగా 11, 16లోని బాగా ఎక్కువగా చూస్తుంటాను అప్పుడప్పుడు. చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్, అన్నీ బాగుంటాయి. శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా ఇచ్చేసి. దక్షిణ భారత స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విజయనగరం సెంటెన్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ ఇది మొత్తంగా 5 స్థాయిలో జరుగుతుందని, మండల స్థాయిలో 3 కేటగిరీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. అందులో మొదటి 3 స్థానాలు సాధించిన వారికి జిల్లా స్థాయికి అవకాశం కల్పిస్తామన్నారు. 27 మండలాల నుండి 81 మంది ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. దీనిలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయికి, ఆ తర్వాత జాతీయ స్థాయికి పంపుతామని డీఈఓ తెలియజేశారు. ఈ కార్యక్రమం అనేది మనకి 5 స్టేజెస్లో జరుగుతుంది. 1 ఈజ్ మండల్ లెవెల్. మండల్ లెవెల్లో ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఆ మండలంలో ఉన్న అన్ని హై స్కూల్స్ నుంచి కూడా 3 కేటగిరీస్లో అంటే 8 ఏరియాస్ సంబంధించిన ఎగ్జిబిట్స్, అది 3 కేటగిరీస్. 1 ఈజ్ ఇండివిజువల్ స్టూడెంట్, అండ్ నెక్స్ట్ ఈజ్ టీచర్ ఇండివిజువల్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఈజ్ గ్రూప్ ప్రాజెక్ట్, 2 స్టూడెంట్స్ అండ్ 1 టీచర్. ఇలా 3 ఏరియాస్లో ఇక ఆ మండల లెవెల్లో ఎగ్జిబిట్స్ అనేవి ప్రదర్శించడం జరిగింది. అక్కడ దానిలో మళ్ళా 1st, 2nd, 3rd అవి మళ్ళా డిస్ట్రిక్ట్ లెవెల్కి తేవడం జరిగింది. ఇక్కడ 27 మండల్స్ నుంచి కూడా 3 విన్నర్స్ అంటే 1st, 2nd, 3rd వాళ్ళని ఏంటంటే 1st, 2nd, 3rd అంటే ఇండివిజువల్ స్టూడెంట్ ఇండివిజువల్, అలాగే టీచర్ ఎగ్జిబిట్, అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ అంటే 3 కేటగిరీస్లో 27 into 3 81 ఎగ్జిబిట్స్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత దీంట్లో మరలా ఆదేశానుసారం, మన కమిషనర్ గారి ఆదేశానుసారం మనం ఈ యొక్క సైన్స్ ఫేర్ని జిల్లా స్థాయిలో ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇంతకు ముందే మనం మండలాల్లో నిర్వహించుకొని ఉంటాం. అయితే ఈ సైన్స్ ఫేర్లో
ఇప్పుడు వాట్ ఈజ్ సైన్స్ అన్నారు అనుకోండి, వాట్ ఈజ్ సైన్స్ అన్నారు అనుకోండి, సైన్స్ అంటే ఏంటి అంటే సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ సైన్స్. ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్, ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని సైన్స్ అంటారు. ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సైన్స్ అంటారు. అలాంటి సైన్స్ని విద్యార్థులు ఓ పద్ధతి ప్రకారం వాళ్ళు పరిశీలించి స్వయంగా తెలుసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. అది ఏ ఫిజిక్స్కో కెమిస్ట్రీకో మ్యాథ్స్కో సంబంధించిన విషయం కాదు. అయినా సరే అది ఒక పద్ధతి ప్రకారం పరిశీలించి తెలుసుకున్న జ్ఞానం అయితే దాన్ని సైన్స్ అనొచ్చు. కనపాకలో మారుతి స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దాతలు కమిటీ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేశారు. పేద ప్రజల సౌకర్యం కోసం ప్రతి నెల నిత్యావసర వస్తువులతో పాటు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయులు, రాము తదితరులు పాల్గొన్నారు. సేవా సంఘం తరపున మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోని ఆయన ప్రతి సంవత్సరం కూడా పేదలకి బాగా పేదవాళ్ళకి మేము దుప్పట్లు ప్రతి సంవత్సరం పంచుతున్నాము. ఇదంతా స్ఫూర్తి అయిందే. మేము ఇచ్చింది అందరికీ కూడా ప్రతి నెల బియ్యం, పప్పు అన్నీ కూడా అందరికీ పేదవాళ్ళకి ఇస్తున్నామండి. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం, ఈ బియ్యం కార్యక్రమం, నిత్యావసర వస్తువులు పేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు దాతలైనటువంటి శ్రీ పెంటపాటి మార్కండేయులు గారు, పెంటపాటి రాంబు గారు ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ దుప్పట్లు వాళ్ళిద్దరూ సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు కాస్త ఉండేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి పేదవాళ్ళని, వృద్ధుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో వృద్ధులు చాలా బీద స్థితిలో ఉన్నారు. వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఆదుకొని వాళ్ళ సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో 22వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోరవాసు, కోట అప్పన్న పేర్కొన్నారు. కామ్రేడ్ దాసరి నాగభూషణ్ అమరభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రభుత్వం, పాలకపక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. భారతదేశంలో యువకులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వారికి కల్పించవలసిన హక్కులు నిర్వీర్యం చేశారని తెలియజేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6 నుండి 9వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు వేదిక కాబోతూ ఉంది. కాబట్టి ఒక మహాసభలను జయప్రదం చేయాలని యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ పరంగా ఆ సంస్థని రన్ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యువత, చదువుకునే యువత ఉండి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటీర్లకి మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పిన ఈ కూటమి నేతలు ఈరోజు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చారో వాలంటరీ యథావిధంగా కొనసాగించాలి. లేని పక్షంలో ఏఐవైఎఫ్గా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక అభివృద్ధిలో పడిన తొలి అడుగు. తాటిపూడి రిజర్వాయర్లో సాహస జలక్రీడలు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యార్థులు కృషి చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయన్న పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. అత్యవసర సమావేశంలో 8 అవసరాలను ఆమోదించిన సభ్యులు. సమిష్టి కృషితో అభివృద్ధి చొరవ చూపిస్తున్నామన్న మేయర్ విజయలక్ష్మి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.